ఓం శాంతి 17/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, 1 బాబాను ప్రీతిగా స్మృతి చేస్తూ ఉండండి. 2 సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. 3 చదువుపై పూర్తి గమనముంచండి. అప్పుడు మిమ్మలను అందరూ గౌరవిస్తారు. ప్రశ్న: అతీంద్రియ సుఖం ఏ పిల్లలకు అనుభవం అవుతుంది? జవాబు: 1. ఎవరైతే దేహి అనగా ఆత్మ అభిమానులుగా ఉంటారో వారికి అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. దేహి అభిమానుగా అయ్యేందుకు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు లేక జ్ఞానం అర్థం చేయించేటప్పుడు నేను ఆత్మను సోదరాత్మతో మాట్లాడుతున్నాను అని భావించండి. భాయి సోదర దృష్టిని పక్కా చేసుకుంటే దేహి అభిమానులుగా అవుతూ ఉంటారు. 2. మేము భగవంతుడికి విద్యార్థులము అనే నశ ఎవరికైతే ఉంటుందో వారికి అతీంద్రియ సుఖము అనుభవం అవుతుంది. పాట: నా మనోద్వారం వద్దకు ఎవరు వచ్చారు? ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు అని ఏ ఇతర సంస్థలలో చెప్పరు. పిల్లలందరికీ తండ్రి ఒక్కరే అని పిల్లలైన మీకు తెలుసు. అందరూ సోదరులే. ఆ తండ్రి నుండి పిల్లలకు తప్పకుండా వారసత్వం లభిస్తుంది. ఇది సంగమయుగం. ఈ సంగమయుగంలోని ముక్తి జీవన్ముక్తులు లభిస్తాయి అని మీరు సృష్టి చక్ర చిత్రమును చూపి బాగా అర్థం చేయించవచ్చు. పిల్లలైన మీరు జీవన్ముక్తికి వెళ్తారు. మిగిలిన వారందరూ ముక్తి ధామానికి వెళ్ళి అక్కడే ఉంటారు పాత్ర వచ్చేదాకా. సద్గతి దాత, ముక్తిదాత, మార్గదర్శకుడు అని వారినే అంటారు. రావణ రాజ్యంలో లెక్కలేనంత మంది మనుషులున్నారు. రామరాజ్యంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. వారిని ఆర్యులు అని, వీరిని అనార్యులని అంటారు. ఆర్యులు అనగా పరివర్తన చెంది బాగుపడిన వారు. అనార్యులు అనగా పరివర్తన అవ్వని వారు. ఆర్యుల నుండి అనార్యులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఆర్య అనేది ఏ ధర్మము కాదు. ఆర్యులు అనగా పరివర్తన చెందిన దేవతలు. వారి 84 జన్మలు తీసుకున్న తర్వాత అనార్యులుగా అవుతారు. ఎవరైతే అత్యంత ఉన్నతులైన పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయ్యారు. హంసో అర్థం కూడా తండ్రియే అర్థం చేయిస్తూ ఉన్నారు. మెట్ల చిత్రం ద్వారా అర్థం చేయించడం చాలా బాగుంటుంది. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనడం తప్పు. ఇది చాలా పెద్ద నాటకం. మనమే పూజ్యులుగా ఉండి పూజారులుగా అయ్యాము అని మీకు తెలుసు. అనగా మీరే దేవతలుగా ఉండేవారు, దేవతల నుండి క్షత్రియులుగా అవుతారు. మెట్లు తప్పకుండా దిగుతారు కదా. ఇది కూడా ఒక గణన అనగా లెక్క. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? మీకు మీ జన్మల గురించి తెలియదు అని నేనే మీకు తెలుపుతాను అని తండ్రి చెప్తున్నారు. ఇది చక్రము. ఇందులో మీరే దేవతలు, క్షత్రియులు మొదలైన వారుగా అవుతారు. 21 జన్మలు అను మాట ప్రసిద్ధి చెందింది. మనుషులకు ఈ విషయాల గురించి తెలియనే తెలియదు. తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే జ్ఞానం పూర్తిగా లభిస్తోంది. అయితే కొంతమంది మాత్రమే కష్టం మీద అర్థం చేసుకుంటారు. అందుకే కోట్ల మందిలో ఏ ఒక్కరో వచ్చి జ్ఞానం తీసుకొని దేవతా ధర్మము వారిగా అవుతారు అని మీరంటారు. ఇందులో ఆశ్చర్యపడే అవసరం లేదు. చక్రము చిత్రమును చూపి అర్థం చేయించడం సులభం. ఇది సత్యుగం, ఇది కలియుగం అని చెప్పండి. ఎందుకంటే సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వృక్షము చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. ఈ వృక్షం గురించి ఎవ్వరికీ తెలియదు. అంతేకాక బ్రహ్మను గురించి కూడా అతి కష్టము మీద అర్థం చేసుకుంటారు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు తప్పకుండా కావాలి కదా అని చెప్పండి. ఈ బ్రాహ్మణులు దత్తు తీసుకోబడిన పిల్లలు. ఆ బ్రాహ్మణులు గర్భజనిత బ్రాహ్మణులు. వీరు ముఖ వంశావళి బ్రాహ్మణులు అంటే మీరు. ఇది పరాయి రావణ రాజ్యం. తండ్రి వచ్చి రామరాజ్యం స్థాపన చేయవలసి వస్తుంది. కావున వారు ఎవరి శరీరంలోనూ ప్రవేశిస్తారు కదా. ఈ వృక్షం చిత్రం చూడండి. బ్రహ్మ చిట్ట చివరిలో పైన నిలబడి ఉన్నారు. వృక్షం శిథిలావస్థలో ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను.
ఇది ఇతడి అంతిమ 84వ జన్మ. వృక్షము క్రింది భాగంలో తపస్సు చేస్తూ ఉన్నారు. మీరు ఇతడిని భగవంతుడు అని అనరు. ప్రపంచంలోని వారు భగవంతుడిని సర్వవ్యాపిగా చేసి రాయి రప్పలలో ఉన్నారు అనేశారు. అందుకే స్వయం వారు కూడా పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా తయారైపోయారు. దేవతల విషయమే భిన్నమైనది. ఇప్పుడు మీరు చదువుకొని ఈ పదవిని పొందుతారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. ఈ దేవతలను భగవాన్, భగవతి అని కూడా అంటారు. ఎందుకంటే మీరు పవిత్రులు. అంతేకాక స్వయం భగవంతుడి ద్వారానే ధర్మస్థాపన జరిగింది కావున తప్పకుండా భగవాన్, భగవతికి అయి ఉండాలి. కానీ వారిని మహారాజా, మహారాణి అని అంటారు. ఇకపోతే శ్రీ లక్ష్మీనారాయణలను భగవాన్, భగవతి అనడం కూడా ఒక అంధవిశ్వాసం. ఎందుకంటే భగవంతుడు ఒక్కరే కదా. మీరు శివశంకరులను కూడా వేరు చేసి తెలుపుతారు. ఇది విని వారు దేవతలను కూడా వీరెత్తేస్తారు అని, గౌరవించరు అని అంటారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. అయితే మహారథులైన వారు మాత్రమే దీనిని బాగా అర్థం చేయించగలరు. చాలామంది భలే వింటారు కానీ వారి బుద్ధిలో నిలువదు. అటువంటి వారు ఏ పదవిని పొందుతారు? అతి తక్కువ విలువ గల దాసదాసీలుగా అవుతారు. పోను పోను మీకు సాక్షాత్కారాలు అవుతాయి. అయితే ఆ సమయంలో ఏమీ చేయలేరు. సమయం పూర్తి అయిన తర్వాత ఇంకేం చేయగలరు? కావున బాబా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అయితే అందరూ పైకి ఎక్కిపోవడం అనగా గొప్ప పదవిని పొందడం జరిగే పని కాదు. బుద్ధి రూపీ పాత్ర శుద్ధంగా లేదు. బుద్ధిలో చెత్తా చెదారం నిండి ఉంది. ఇందులో పురుషార్థం చాలా బాగుండాలి. చిత్రాలను చూపి అర్థం చేయించేందుకు చాలా మంచి అభ్యాసం ఉండాలి. లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆత్మకు భోజనం లభిస్తూ ఉంది. ఇవన్నీ అందరికీ అర్థం చేయించవలసిన విషయాలు. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. పెద్ద పెద్ద నగరాలలో, స్థానాలలో ప్రదర్శనలు, మ్యూజియంలు ఉంటే పేరు ప్రసిద్ధి చెందుతుంది. అందరి వద్ద వారి అభిప్రాయాలు లిఖితపూర్వకంగా వ్రాయించి వాటిని కూడా అచ్చు వేయించాలి అని బాబా చెప్తున్నారు. పిల్లలు చాలా సేవ చేయాలి. వీరు అర్థం చేసుకునే వారా కాదా అని కూడా చాలా పరీక్షించాలి. చిత్రం చూపించి ఇది నూతన ప్రపంచం, ఇది పాత ప్రపంచం అని అర్థం చేయించాలి. సంగమయుగ చిత్రంలో ఈ విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు. కేవలం సమయాన్ని చాలా ఎక్కువ చేసేసారు. అందువలన మనుషులు భ్రమలో పడి ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. ఎవరైతే దేహీ అభిమానులుగా ఉంటారో వారికి మాత్రమే అతీంద్రియ సుఖం ఉంటుంది. కేవలం ఉపన్యాసం వలన పని జరగదు. ఉపన్యసించినప్పుడు కూడా నేను ఆత్మిక సోదరుడను, సోదరాత్మకు అర్థం చేయిస్తున్నాను అని భావించాలి. ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. కానీ పిల్లలు క్షణము మర్చిపోతారు. తండ్రియే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అనే గాయనం కూడా ఉంది. దీని అర్థం కూడా మీకు మాత్రమే తెలుసు. మహారథులైన వారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చాలా ఎక్కువగా చేయాలి. అప్పుడే స్వయాన్ని శక్తివంతులుగా భావిస్తారు. ఎవరైతే స్వయాన్ని ఆత్మ అనే భావించరో వారు ఇంకేమి ధారణ చేయగలరు? స్మృతి ద్వారానే మీలో శక్తి నిండుతుంది. జ్ఞానాన్ని శక్తి అని అనరు. యోగ శక్తి లేక యోగ బలము అని అంటారు. యోగ బలము ద్వారానే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడు మీరు చాలామందిని మీ సమానంగా తయారు చేయాలి. ఎంతవరకు మీ సమానంగా తయారు చెయ్యరో అంతవరకు వినాశనం జరగదు. పెద్ద యుద్ధము మొదలవుతుంది, మళ్ళీ అది నిలిచిపోతుంది. ఇప్పుడు చాలామంది వద్ద బాంబులు ఉన్నాయి. ఈ బాంబులు అలాగే ఉంచుకునే వస్తువులు కాదు. పాత ప్రపంచ వినాశనము మరియు ఒకే ఒక ఆది సనాతన ధర్మస్థాపన జరిగే తీరాలి. కొంత సమయం తర్వాత అందరూ ఇది అదే మహాభారత యుద్ధము అని అంటారు. భగవంతుడు కూడా ఉన్నారు. మీ వద్దకు ఎప్పుడైతే చాలామంది వస్తారో అప్పుడు అందరూ అంగీకరించడం మొదలెడతారు. ఈ సంస్థ చాలా వృద్ధి చెందుతూ ఉంది అని, ఇందులో చాలా శక్తి ఉంది అని ఒప్పుకుంటారు.
మీరు స్మృతిలో ఎంత ఎక్కువగా ఉంటారో అంత ఎక్కువగా మీలో శక్తి నిండుతుంది. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మీరు ఇతరులకు ప్రకాశాన్ని ఇస్తారు. ఈ బ్రహ్మ కూడా ఈ పిల్లలు నాకంటే చాలా బాగా సర్వీస్ చేస్తారు అని అంటారు. ఇప్పుడు ఇంకా కొంత సమయం ఉంది. యోగంలో ఎవ్వరూ యథార్థ రీతిలో ఉండలేరు. యోగంలో తక్కువగా ఉన్నాము కనుక ఖచ్చితంగా బాణం తగలడం లేదు అని మీరు చెప్పేటటువంటి జ్ఞానం వారిలో నాటుకోవడం లేదు అని స్వయం మీరు కూడా ఫీల్ చేస్తారు. భగవంతుడు కుమారీలలో జ్ఞాన బాణాలు నింపుతారు. మీరు ప్రజాపిత బ్రహ్మకు కుమారులు కుమారీలు కదా. ఇతడు బ్రహ్మ, మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. సృష్టికర్త ఒకే ఒకరు, మిగిలిన వారందరూ చదువుకుంటూ ఉన్నారు. వారిలో ఈ బ్రహ్మ కూడా వస్తారు. కావున ఈ బ్రహ్మ రచన అయ్యారు. మీరు దేవతలుగా అయ్యేవారు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. అక్కడక్కడ 2 చక్రాలు దంపతులు జ్ఞానంలో నడవలేరు, ఇసుకలో నిలబడినట్లు ఉంటారు. బాబా పేర్లు చెప్పరు, అయితే బాబా సత్యమే చెప్తున్నారు అని భావించాలి. పిల్లలు కూడా ఎవరికైతే పరస్పరం ఒకరితో ఒకరికి పని ఉంటుందో వారు ఒకరి స్వభావాన్ని మరొకరు తెలుసుకోగలరు. మనమే తలమానికంగా శిరో కిరీటంగా ఉండేవారము అని ఇప్పుడు మళ్ళీ అలా అవుతాము అని పిల్లలు భావిస్తారు. మీరు ఎవరికైనా ఈ జ్ఞానం అర్థం చేస్తే మొదట వారు అంగీకరించేందుకు తయారుగా ఉండరు. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. దీనికి చాలా బుద్ధి కావాలి. ఆత్మలో బుద్ధి ఉంది. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపం. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను దేహీ అభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. ఎంతవరకు తండ్రి రారు అంతవరకు ఎవ్వరూ దేహీ అభిమానులుగా అవ్వలేరు. ఇప్పుడు తండ్రి ఆత్మ అభిమాని భవ అని చెప్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే నా నుండి శక్తి లభిస్తుంది. ఈ ధర్మం చాలా శక్తివంతమైనది. మొత్తం విశ్వంపై రాజ్య పాలన చేస్తారు. ఇది ఏమైనా తక్కువ విషయమా? తండ్రితో యోగం జోడించడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది. ఇది క్రొత్త విషయం. దీనిని మంచి రీతిగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఆత్మల అనంతమైన తండ్రి వారే నూతన ప్రపంచ రచయిత. కావున శివుడు వచ్చి ఏం చేస్తారో వారి కర్తవ్యం ఏమిటో అందరికీ అర్థం చేయించండి. కృష్ణ జయంతి, శివ జయంతి రెండింటిని ఆచరిస్తారు. ఇప్పుడు వీరిరువురిలో పెద్దవారు ఎవరు? అత్యంత ఉన్నతమైన వారు నిరాకారుడు. ఆయన ఏం చేశారు అని శివ జయంతిని ఆచరించడం జరుగుతోంది. కృష్ణుడు ఏం చేశాడు? పరంపిత పరమాత్మ సాధారణ వృద్ధ శరీరంలో వచ్చి స్థాపన చేస్తారు అని వ్రాయబడి ఉంది. అనేక రకాలైన మతాంతరాలు అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీమతం అయితే ఒక్కటే. దాని ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. మానవ మతం ద్వారా, మానవుల యొక్క అభిప్రాయాల ద్వారా శ్రేష్టంగా ఎలా అవుతారు? ఈ ఈశ్వరీయ మతం మీరు ఒక్కసారి మాత్రమే సంగమ యుగంలో వింటారు. దేవతలైతే వారి మతమును ఇవ్వరు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు అంతే. అంతటితో సమాప్తం. అక్కడ గురువులు మొదలైన వారిని కూడా ఆశ్రయించరు స్వర్గంలో. ఇక్కడ మనుషులు గురువుల నుండి సలహా తీసుకుంటారు. కావున మేము రాజయోగులము అని వారికి యుక్తిగా అర్థం చేయించాలి. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. తీర్థయాత్రలకు ప్రవృత్తి మార్గం వారే వెళ్ళవలసి ఉంటుంది. పిల్లలైన మీరు ఏ విషయంలోనూ భ్రమపడరాదు, సంశయపడరాదు. ఇది తయారైన డ్రామా. ఇది అనేక మార్లు పునరావృతమవుతూ ఉంది. మీ సర్వీస్ కూడా కల్ప క్రితం వలె జరుగుతుంది. డ్రామాయే మీతో పురుషార్థం చేయిస్తుంది. అది కూడా మీరు కల్ప క్రితం వలె చేస్తారు. పురుషార్థం చేసే వారి నడవడిక ద్వారా మీరు అర్థం చేసుకోగలరు. అప్పుడే ప్రదర్శనలో వచ్చు గ్రూపును చూసి వారికి తగినట్లు మార్గదర్శన ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు మంచి రీతిలో అర్థం చేయించగలరు. చదివించే తండ్రికి పురుషార్థం ఎవరు మంచి రీతిగా చేస్తున్నారో బాగా తెలుసు. ఎంతో విశాలమైన బేహద్దు బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మేము ఎవరి పిల్లలము అనే నశ పిల్లలైన మీకు ఉండాలి. స్వయం భగవంతుడికి పిల్లలు, భగవంతుడే మీకు చదివిస్తూ ఉన్నారు. ఎవరైనా చదవలేకుంటే పారిపోతారు.
వీరు నా పిల్లలు కారు అని భగవంతుడు కూడా అర్థం చేసుకుంటాడు. భగవంతుడి పిల్లలు ఎవరైతే ఒకప్పుడు చదువుకునేవారో వారు పారిపోయి ఆ తర్వాత కొంత అర్థమైతే మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టడం మీరు గమనిస్తారు. మళ్ళీ యోగంలో బాగా ఉన్నట్లయితే ఉన్నత పదవి పొందగలరు. ఇటువంటి పాఠశాలను వదిలిపెట్టి మేము చాలా సమయం వృధా చేశాము అని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి నుండి తప్పకుండా వారసత్వం తీసుకుంటాము అని భావిస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ లేక బాబా బాబా అంటూ రోమాంచితమైపోవాలి. బాబా మనకు ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. మనం ఎంతో భాగ్యశాలురు. గడియ గడియ తండ్రి స్మృతిలో ఇలా ఉండి వారి ఆదేశానుసారం నడుస్తూ ఉంటే చాలా ఉన్నతి జరగగలదు. అప్పుడు మళ్ళీ వారిని అందరూ చాలా గౌరవిస్తారు. బాబా చెప్తున్నారు, చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోస్తారు. దేహ అభిమానంలో ఉన్న వారికి దైవీ గుణాల ధారణ జరగదు. మీ ముఖం ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారో వారిని అతీంద్రియ సుఖం గురించి అడగమని అంటారు. చదువుపై ఎంతో అటెన్షన్ ఇవ్వాలి. శ్రీమతమును అనుసరించాలి. మీ యోగ శక్తి వలన విశ్వం కూడా పవిత్రమవుతుంది. మీరు యోగము ద్వారా విశ్వాన్ని పవిత్రంగా చేస్తారు. ఇది అద్భుతం కదా. గోవర్ధన పర్వతాన్ని వ్రేలితో ఎత్తాలి. ఈ చీచి పాడైపోయిన ప్రపంచాన్ని ఎవరు పవిత్రంగా చేశారో వారి గుర్తే గోవర్ధన పర్వతమును ఎత్తడం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సత్యమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసుకునేందుకు బుద్ధి రూపీ పాత్రను శుద్ధంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. వ్యర్థమైన మాటలను బుద్ధి నుండి తొలగించి వేయాలి. సెకండ్ పాయింట్, దైవీ గుణాల ధారణ మరియు చదువులపై పూర్తి గమనమిచ్చి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. మేము భగవంతుడికి పిల్లలము, మేము భగవంతుడికి విద్యార్థులము, వారే మాకు చదివిస్తున్నారు అనే నశ సదా ఉండాలి. వరదానము, నిశ్చయం యొక్క పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునే నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. ఈ బ్రాహ్మణ జీవితంలో నిశ్చయము సంపన్నతకు పునాది. ఈ నిశ్చయము అనేది గట్టిగా ఉంటే పునాది సహజంగా మరియు వేగంగా సంపూర్ణత వరకు చేరుకోవడం నిశ్చితం. ఎవరికైతే యథార్థంగా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో వారు సదా నిశ్చింతగా ఉంటారు. యథార్థ నిశ్చయం అంటే మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, అంగీకరించడం, దాని అనుసారమే తండ్రి చెప్పిన శ్రీమతం ప్రకారం నడుచుకోవడం. అంతేకాక తండ్రి ఎవరు, ఎలా ఉంటారో, ఏ రూపంలో పాత్ర చేస్తారో దానిని యథార్థంగా తెలుసుకోవడం. ఇటువంటి నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా ఉంటారు. స్లోగన్, తమ సమయాన్ని, సుఖాలను, ప్రాప్తులు కావాలి అనే కోరికను అందరి కొరకు దానం చేసేవారే మహాదానులు. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రారంభంలో ఎలా అభ్యాసం చేసేవారు అంటే నడుస్తూ ఉంటారు, కానీ స్థితి ఎలా ఉండేది అంటే ఇదేదో లైట్ వెళ్తూ ఉంది అని ఇతరులు భావించేవారు. వారికి వీరి శరీరాలు కనిపించేవే కాదు. ఈ అభ్యాసంతోనే ప్రతి పేపర్లో పాస్ అయ్యారు. అలాగే ఇప్పుడు చాలా చెడు సమయం రానున్నది కనుక డబల్ లైట్ ఫరిస్తాగా ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఇతరులకు సదా మీ లైట్ స్వరూపమే కనిపించాలి, లైట్ శరీరమే కనిపించాలి. ఇదే మీకు రక్షణ. వారు లోపలికి రావాలి, లైట్ యొక్క కోటను చూడాలి. ఓం శాంతి.